చేస్తే అందరికి నాన్న చావు పరిష్కారం కాదు నాన్న, మీరు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు మానండి, మీకు లైఫ్ ఉంటది. లవ్ పేలూరైందనో, భర్త హింస పెడుతుండనో, లేదా ఇతరత్ర కారణాల వల్ల చనిపోవాలని ఎప్పుడూ ఆలోచించకండి. మీకు బంగారు భవిష్యత్తు ఉంటది నాన్న, మీరు ఒక ముందడుగు వేస్తే. కానీ చనిపోయి ఏం సాధిస్తారు? ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో జరిగింది ఇది. ఆ అమ్మాయి లెక్చరర్, అంత మంచి చదువుకున్న అమ్మాయి భర్తనట కొడుతున్నాడట, పెళ్ళై 6 నెలలే కొడుతున్నాడట. మళ్ళా ఆ అమ్మాయికి ఇంకో అమ్మాయి ముందు అవమానపరిచిండట, నువ్వు ఈ అమ్మాయి ముందు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి. ఆయన ఆ పిల్లను ఆ రాత్రి వచ్చి ఇష్టం ఉన్నట్టు కొడితే, ఆ మంచానికి కొడితే దెబ్బ తాకి ఆ పిల్ల వద్దు నాకు బతకొద్దు అని చెప్పేసి అని సూసైడ్, ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి మరి బతకలేకపోతుంటివా తల్లి నువ్వు? అంత లెక్చరర్వి, పెళ్ళై ఏండ్లైందా? లేకపోతే పిల్లలు ఉన్నారా? లేరు కదా. మా అంటే 6 నెలలు వాడట్లా హింస పెడుతుండటే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చో, పెద్దలలో కూర్చోనో, విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకొక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుండే కదా. ఇంత అమ్మ నాన్నకి ఇంత గర్భశోకాన్ని మిగిలిచిపోయినావు, నువ్వు సాధించింది ఏమీ లేదు. వాడు ఏముంది, బెయిల్ మీద వస్తాడు, వాడు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. వాడు ఏం సాధించలేదురా మీరు, నిజంగా చెప్తున్నా.